తండ్రి నటవారసత్వాన్ని పుణికిపుచ్చుకొని బాలనటుడిగా చలనచిత్ర రంగంలోకి ప్రవేశించి నేడు సినీ రంగంలో రారాజుగా ఎదిగిన వ్యక్తి నందమూరి బాలకృష్ణ అని టీడీపీ నల్గొండ పట్టణ మాజీ అధ్యక్షుడు గుండు వెంకటేశ్వర్లు అన్నారు. రాజకీయ రంగంలోనూ ప్రవేశించి హిందూపూర్ నియోజకవర్గం నుండి హ్యాట్రిక్ విజయాలు సాధించిన నాయకుడు బాలకృష్ణ అని అన్నారు. సినీ నటుడు టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు వేడుకలను మంగళవారం నల్గొండ పట్టణంలోని టీడీపీ పార్లమెంట్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. నల్గొండ పట్టణ మాజీ అధ్యక్షుడు గుండు వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో భాగంగా కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా గుండు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ తన తల్లి పేరుతో బసవతారకం ఆసుపత్రిని ప్రారంభించి ప్రజలకు వైద్య సేవలు అందజేస్తున్నారని అన్నారు. ఆయన రానున్న రోజుల్లోనూ సినీ, రాజకీయ, సేవా రంగాలలో విజయవంతంగా ముందుకు సాగాలని భగవంతుణ్ణి ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కూరెళ్ల విజయ్ కుమార్, జంపాల చంద్రశేఖర్, పక్కతోళ్ల ఇస్తారి, కొండేటి దయాకర్, గంగాధర్ స్వరాజ్, భూతం వెంకటయ్య, చిందాల సంపత్, జనార్దన్ రెడ్డి, నందు, నిఖిల్ తదితరులు పాల్గొన్నారు. గౌరవశ్రీ నందమూరి బాలకృష్ణ గారి జన్మదిన వేడుకలు నల్లగొండ తెలుగుదేశం పార్టీ పార్లమెంటు కార్యాలయంలో ఈరోజు నల్లగొండ పట్టణ శాఖ నుండి ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా నందమూరి బాలకృష్ణ గారు మరెన్నో పుట్టినరోజులు చేసుకోవాలని ఆ భగవంతుని కోరుతూనే ఆయన ఇప్పటికే రాజకీయాల్లో హ్యాట్రిక్ శాసనసభ్యులుగా, అదేవిధంగా చలనచిత్రంలో చిత్రరంగంలోనే రారాజుగా ఇవాళ విరసిల్లుతూ ఉన్నారు. అదేవిధంగా ఆయన మరెన్నో పదవులు ఆశించాలని ఆ భగవంతుని కోరుకుంటూ ఆయన నిండు నూరేళ్ళు అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటా ఉన్నాం. ఇదే విధంగా నందమూరి తారక రామారావు గారి రాజకీయ, అదేవిధంగా సినిమాకు ఇండస్ట్రీకి సంబంధించిన వారసత్వాన్ని పునికి పుచ్చుకున్న నందమూరి వారసుల్లో ఘనమైన పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తున్న నందమూరి బాలకృష్ణ గారు మరెన్నో పుట్టినరోజులు చేసుకోవాలని చెప్పి ఆ భగవంతుని కోరుతూ ఈ సందర్భంగా మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని భగవంతుని వేడుకుంటా ఉన్నాం. ఈరోజు హిందూపురం శాసనసభ్యులు గౌరవ నందమూరి బాలకృష్ణ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు నల్గొండ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. వారు మునుముందు మరి ఎన్నో ఉన్నతమైన పదవులు అధిరోహించాలని కోరుకుంటూ, అదేవిధంగా మరి వారు రాజకీయాల్లో కాకుండా మరి ఇటు వ్యాపార రంగం కూడా మరి బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్గా కూడా వ్యవహరిస్తూ ఎంతోమందికి బీదవారికి సేవలు అందిస్తూ వారు ప్రతి కుటుంబాన్ని దగ్గర తీసుకుంటూ ఎన్నో మరి వారికి సేవలు అందిస్తూ ఉన్నారు. అదేవిధంగా మరింత ఉన్నత పదవులు అధిరోహించి మరి సేవా కార్యక్రమంలో ముందుండాలని కోరుకుంటూ వారు మునుముందు మరి ఉన్నత పదవులు అధిరోహించాలని చెప్పేసి కూడా కోరుకుంటూ వారు నిండు నూరేళ్ళు ఐశ్వర్యాలు ఆయురారోగ్యాలు కూడా మరి కలగాలని ఆ భగవంతుని కోరుకుంటూ వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తాము. నటసింహం నందమూరి బాలకృష్ణ గారి జన్మదిన శుభాకాంక్షలు మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. వారు రాజకీయంలో కాక సినీ రంగంలో కూడా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నారు. కాబట్టి వారు సినిమాలు ఏ విధంగా శతదినోత్సవాలు జరుగుతున్నాయో వాళ్ళ జన్మము కూడా శతదినోత్సవం జరుపుకోవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.